ఏబి టూర్ మనకి ఈరోజు వచ్చేటికి ప్రధానంగా కార్మికుల ఉద్యోగాలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న అధికారులు అంటూ క్లియర్గా రావడం జరిగింది. ఇక పైరవీలకి పెద్దపీట, సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు రోడ్డు పాలు, డిప్యుటేషన్పై వచ్చిన ఏఎంఓహెచ్లు ఇక్కడే తిష్ట అంటూ క్లియర్గా రావడం జరిగింది. ఇక సో వచ్చేటికి దీనికి సంబంధించి మనం క్లియర్గా గత ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్డేట్స్ అయితే అందించడం జరిగింది. ప్రధానంగా ఇక చార్మినార్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలో వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని ఎలిగేషన్స్కి సంబంధించి వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో ప్రధానంగా ఇక్కడ గుట్టుగా అవినీతి అంటూ కొన్ని రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా కార్మికులకు సంబంధించిన అనమాట. నిర్దాక్షిణ్యంగా వీరిని విధుల నుంచి తొలగిస్తున్నారంటూ ఇదిగోండి కూకుట్పల్లి సర్కిల్ కానివ్వండి, గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్న ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు అనమాట, ఏ కారణం లేకుండా వీరిని తొలగించారంటూ ప్రశ్నిస్తే ఇక పై అధికారులను వెళ్ళి అడగమని అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక అవసరం ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడేమో ఎటువంటి రీజన్ లేకుండా తీసివేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ యొక్క కార్మికులు అయితే ఆవేదన అనేది వ్యక్తం చేశారంటూ క్లియర్గా ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది అనమాట. ఇక వైద్య శాఖ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన వైద్యులు కానివ్వండి ఏఎంఓహెచ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిర్ణీత కాలం వరకు బల్దియాలో పనిచేయాల్సి ఉన్న అక్రమంగా ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేశారు. వైద్య వృత్తి చేసిన వారు ఆ వృత్తి మానేసి ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఇక్కడ మనకి ప్రధానంగా ఈ ఆర్టికల్లో రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా దీనికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి కొన్ని ఎలిగేషన్స్ సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అయితే ఇవి ఉన్నవి, ఇలాంటివి ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి ఇంకా సరైన విధానంలో వెళ్ళలేదు. వెళితే ఖచ్చితంగా ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకోవడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఈరోజు అన్నటువంటి అప్డేట్ అనమాట. వీరు మాకు న్యాయం చేయండి అంటూ వీరు ప్రధాన ఉద్దేశం అనమాట. ఇక్కడ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.